నా దేవుడు నన్ను మార్చేశాడు. ఆ త్రాగుడు అనేది నాలో లేకుండా దేవుడు తీర్చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజు పట్టుకున్న ఈ బైబిల్ గ్రంథాన్ని, ఆ రోజు ఈ గ్రంథాన్ని పట్టుకొని వెళ్తాం మొదలుపెట్టాను. ఎక్కడికి? చర్చికి. ఆగిరిపల్లి నుండి విజయవాడ వెళ్ళేవాడిని. నాతో పాటు రాజును తీసుకొని పట్టుకొని ఇద్దరం వెళ్తా ఉండేవాళ్ళం. ఆగిరిపల్లిలో నన్ను చూసిన వాళ్ళందరూ అలా చూసి, అరే ఈడేంద్ర కొత్త వేషాలు వేసాడు ఈడ అనేవాళ్ళు. ఆడ కూర్చొని, ఏంది కొత్త వేషం వేసాడు, కాలేజీకి వెళ్తుందా, ఏంటిది అనేవాళ్ళు. కొంతమంది ఏమో, అరే ఇది చర్చికి వెళ్తున్నారా, ఇది 18 రోజులు చూద్దాం అనేవాళ్ళు అన్నమాట. హల్లెలూయా. అప్పుడు నేను తాగేసి ఇంటికి వెళ్ళేటప్పుడు మా మామగారు వాళ్ళ ఇంటికాడ ఉండేటప్పుడు మా బావ ఉండేవాడు. అక్కడ కూర్చునేవాడు. ఆయన అయ్యో గుర్రెలో ఏం మేపుకొని వచ్చి కూర్చునేవాడు. నేనేం చేసేవాడిని అంటే ఎంత జాగ్రత్తగా నచ్చేవాడిని తెలుసులా. తాగితే అంత తూలు వస్తుంది కదా, నేను కంట్లో నేను ఎలా పడతానని ఇలా బిగపట్టుకొని వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే మెల్లగా అలా చూశాడు. చూసే, అరే నీకు ఎక్కువైంది నాకు తెలుసురా, నీకు ఎక్కువైంది నాకు తెలుసులేరు అనేవాడు. అనగానే చూసేసాడు. ఎందుకులని అటు ఇటు అటు వెళ్ళి ఇంట్లో పడిపోయేవాడిని. అసలు రావటానికి అంత ఇబ్బంది. బయట మాత్రం అటు ఆ రోడ్డు ఈ రోడ్డు మొత్తం తిరిగి వచ్చేసేవాడిని. ఇంటికి రాగానే అంత మెల్లగా వచ్చేవాడిని. అన్ని మా బావ కనిపెట్టేశాడు. అలాగే ఈ బైబిల్ గ్రంథాన్ని కూడా తీసుకొని వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అరే ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను, 4 రోజులు తాగటం 4 రోజులు బతుకుతాంటాం, 4 రోజులు తాగటం 4 రోజులు బతుకుతాంటాం అన్నాడు. అన్న తర్వాత నేను అనుకున్నాను, నేను ఒకటే మాట్లాడతాను, నువ్వు ఎలా అయినా చూస్తా ఉందో నేను ఎలాగనే ఉంటా. నన్ను దర్శించింది ఎవరు? నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే బైబిల్ గ్రంథాన్ని తీసుకొని నేను ఆ మందు మానేసిన తర్వాత విజయవాడ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడో తెలుసా? అలవాటు ప్రకారం ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వైన్ షాప్లోకి వెళ్ళిపోయేవాడిని. ఆ కౌంటర్ కాడ ఇక్కడ నుంచొని వాళ్ళు బైబిల్ పట్టుకొని వాళ్ళు అలా చూసేవాళ్ళు. నాకెళ్ళి ఎమ్మటిన మైండ్ వచ్చేది, నేనేంటి ఎక్కడికి వచ్చానంటే అలవాటు ప్రకారం కదా వచ్చింది. అలాంటి పాపిష్టికరమైన జీవితం జీవించాను. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? అందుకే ఇక్కడ 38 సంవత్సరాల ఒక వ్యక్తి దేనికోసం పడి ఉన్నాడు? స్వస్థత కొరకు పడి ఉన్నాడు. దగ్గర నేను ఈ పాపిష్టి జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించానో తెలుసా? 6 సంవత్సరాలు జీవించాను. హల్లెలూయా. ఈ పాపపు స్థితిలో నేను ఉన్నాడు. ఈ పాప స్థితిలో నా దేవుడు ఏం చేశాడంటే నిలబెట్టాడు. ఇలాగ కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు నేను పూర్తిగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇంకొకడు ఎంటర్ అయిపోయాడు. వాడి గురించి నేను చెప్పదలుచుకోలేదు. హల్లెలూయా. అనవసరంగా గొర్రె శరణం కప్పుకొని ఒక తోడేలు